డాక్టర్ని పక్కకు నెట్టేసి వెనక్కెళ్ళు అంటుంది. అసలు సంఘటన ఎట్లా జరిగింది? నిజమైన బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, లేకపోతే బాధ్యత కలిగిన మనిషి కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఎలా జరిగిందమ్మా, సంఘటనకి కారణాలు ఏంటి, మీకు ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, డాక్టర్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనిషి అన్నవాడు ఇవి కదా అడగాల్సింది. రాజకీయం చేసుకోవడానికి పోతారా? ఈరోజు పెద్ద ముత్తైదు వచ్చి ప్రెస్ మీట్ ముందు కూర్చొని మాట్లాడుతోంది. సార్ నాకు అసలు అబ్బబ్బబ్బా నటన నిజంగా యాక్టర్ అనిపించుకుంది సార్. ఆమె నిజంగా నటనా కౌశల్యం చూస్తే మురిసిపోయాను నేను. మీరు విన్నారు కదా, కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సంబంధించి తీశారు కదా, ఇప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ ఎందుకు తీయలేకపోయారు లాంటి ఎన్నో ప్రశ్నలు వేశారు ఆవిడ. నాదొకటే సూటి ప్రశ్న నేను అడుగుతాను సార్, నేను ఏది కాదు, ఈవెన్ ఒకటే అడుగుతా. అన్నమయ్య డ్యామ్ నిర్వహణ లోపం వల్ల పూర్తిగా డ్యామ్ కొట్టుకుపోయి ఆ రోజు ఎంతో మంది నిర్వాసితులు అయిపోయారు, ఎంతో మంది ప్రాణాలు పోయి గల్లంతా అయిపోయారు. వచ్చాడా సార్ సీఎం? బయటకు వచ్చాడా? ప్రెస్ మీట్ పెట్టాడా? రిజైన్ చేయమని చెప్పి ఎవరైనా అడిగారా ఆ రోజు? లేకపోతే నేను రిజైన్ చేస్తా అని చెప్పాడా? బాధ్యత నాది, తప్పు నాది, ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు అని చెప్పేసి ఏ రోజన్నా చెప్పాడా సార్? చెప్పలా. ఏమన్నాడు? ప్రజల ముందుకు వచ్చి ఇల్లు నాకు వదిలేసి పోండి, నేను మాట్లాడలేను కాబట్టి, నేను చెప్పలేను కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక బూతు తిట్టి వదిలేసి పోండి ఇట్లా అని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళి కనీసం ఏ రోజన్నా బాధ్యత తీసుకున్నాడా? తీసుకోలేదే. ఆ రోజు సీఎం హోదాలో ఉండి ఇదే తిరుపతిలో అదే కొండ కింద రుయా హాస్పిటల్లో 11 మంది చిన్నారులు సార్, కేవలం వీళ్ళ యొక్క నిర్వహణ లోపం వలన, వీరి యొక్క నిర్లక్ష్యం వలన 11 మంది చిన్నారులు కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేకుండా చనిపోయారు. మరి వచ్చాడా సార్ బయటికి? కనీసం ప్రెస్ మీట్ పెట్టి బాధ్యత వహించాడా? వాళ్ళని కనీసం పరామర్శించాడా? పలకరించాడా? ఏ రోజు చేయలేని ఆ రోజు మీ ప్రభుత్వం నుంచి ఎవ్వరూ రాకుండా బయటకి ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా బాధ్యత తీసుకోకుండా ఈ రోజు ఏ రకంగా వచ్చి మీడియా ముందు కూర్చుని సిగ్గు లేకుండా, శరం లేకుండా ప్రశ్నిస్తుంది ఏమే? ఫస్ట్ ఈవెన్ తీసుకెళ్ళి లోపలేయాలి సార్. ఫాల్స్ న్యూస్ ని క్లియర్ గా, ఫేక్ న్యూస్. ఇక్కడ ఆవిడ ఒక మాట అన్నారంటే, మీరు చర్యలు తీసుకున్నారు, తక్షణమే స్పందించారు ముఖ్యమంత్రి, ఈ విషయాలు ఎక్కడ మాట్లాడట్లేదు ఆవిడ. అధికారులని సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అసలు ఎక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది, అప్పుడు ఇంకా చర్యలు ఖచ్చితంగా కఠినంగా ఉంటాయి, ఎంతటి వారున్నా వదిలిపెట్టమని చెప్పి ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు అదే విషయాన్ని. అయినా వీరిద్దరికీ ద్వంద్వ వైఖరి ఉందని చెప్పి ఆవిడ రోజా గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో. క్లియర్గా వారు స్పష్టంగా చెప్పారు, అయినా సరే ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది. సార్ బలిసింది సార్, ఏం లేదు, నన్ను ఎవరు ఏం చేయరు, అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు వేధించాలని అనుకోరు. ఇట్లనే క్లియర్ గా చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి హింసించినట్లు ప్రజల్ని హింసించలేరు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి హింసించినట్లు నాయకుల్ని హింసించలేరు. కాబట్టి నా ఇష్టారీతిన నా నోరేసుకుని ఎట్లా వాగినా రేపొద్దునన్న రోజున ఒకవేళ కర్మ